ఇంద్ర ఇంక నీ చమత్కారములు మాకడ చెల్లవు. వారి వీరి వలె మాయాజాలమున పడవేయ నెంచితివి కాబోలు. ఇలాంటి కుయుక్తులు మీకన్నా మాకు లక్ష్య తెలియను. రాజులందరిలోన నీవేమో సత్యసంధుడవని విని ఉంటిని. నేటికి ఆ మాట నేతి బీరకాయ అయినది. నోరు మాట పెదవి దాటక ముందే యోచించుకొనవలను. నేను అన్నాం కదా నువ్వు దాన్ని సగం ఆడితే మాట పెదవి దాటక ముందే యోచించుకొనవలసి ఉంటివి. మాట పెదవి దాటక ముందే యోచించుకొనవలసి ఉంటివి. పశ్చాత్తాపములు పొందిన ప్రయోజనం ఏమున్నది? ఇక 1000 మాటలతో పని ఏది? నీవు ప్రసంగాంతరమున పొరపాటున అట్లాంటిని రాజ్యము నీ గీయదల చిక్నది కాదు అని స్పష్టముగా తెలుపు. పిదప నేను ప్రత్యుత్తరం ఇచ్చినను అట్లా మధ్యలో అదే అక్షరాలు ఆడుతున్నాం అర్థం రాదు. ఇది కూడా వచ్చేపు ఒక్కొక్క అక్షరానికి సందర్భంగా మనం మాట్లాడినట్టుండాలి. మహాత్మా ఆడి కుదరని తలంచిరా ఆడి